హలో ఎవ్రీవన్. మోడర్న్ ఇండియన్ హిస్టరీలో సెకండ్ ఆఫ్ఘన్ వార్ గురించి తెలుసుకుంటున్నప్పుడు స్టూడెంట్స్కి యూజువల్గా వచ్చే డౌట్ ఏంటంటే అసలు సెకండ్ ఆఫ్ఘన్ వార్ జరగడానికి రీజన్ ఏంటి, దాని కాజ్ ఏంటి అనేది చాలామంది స్టూడెంట్స్కి డౌట్. ఆ డౌట్ రావడానికి కారణం ఏంటంటే అప్పుడున్నటువంటి బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్కి కూడా ఆఫ్ఘనిస్తాన్తో వార్ చేయడం ఇష్టం లేదు. అయినప్పటికీ వార్ ఎందుకు జరిగింది అనేదే చాలామంది స్టూడెంట్స్కి వచ్చేటటువంటి డౌట్ అన్నమాట. సో ఈ సెకండ్ ఆఫ్ఘన్ వార్ జరిగినటువంటి కాలంలో ఇండియాలో గవర్నర్ జనరల్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి లార్డ్ లిట్టన్. లార్డ్ లిట్టన్ ఇగో హర్ట్ అవడమే సెకండ్ ఆఫ్ఘన్ వార్కి రీజన్ అన్నమాట. సో అదే విధంగానో ఇప్పుడు మనం చూద్దాం. సో ఈ టైంకి బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్గా డిజ్రాయలీ ఉన్నాడు. సో ఈ సమయానికి బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్గా డిజ్రాయలీ ఉన్నాడు. సో ఎవరితను బ్రిటన్కి పిఎం. అయితే బ్రిటిష్ వాళ్ళ చేతుల్లో ఇండియా ఉంది. సో ఇక్కడ ఇండియాలో గవర్నర్ జనరల్గా పనిచేసిన వాళ్ళ కొంతమంది పాలసీస్ డిజ్రాయలీకి నచ్చలేదు. సో అప్పటికే ఎవరెవరు పనిచేశారు? లారెన్స్, మేయో, నార్త్ బ్రూక్. సో గవర్నర్ జనరల్స్గా పనిచేసినటువంటి ఈ ముగ్గురు పాలసీస్ అప్పుడున్నటువంటి బ్రిటన్ పిఎం అయినటువంటి డిజ్రాయలీకి నచ్చలేదు. అందుకు డిజ్రాయలీ ఏం చేశాడంటే ఏప్రిల్ 1876లో లార్డ్ లిట్టన్ని ఇండియాకి గవర్నర్ జనరల్గా అపాయింట్ చేశాడు. సో లార్డ్ లిట్టన్ని అపాయింట్ చేసినప్పుడు డిజ్రాయలీ లిట్టన్కి చెప్పినటువంటి మాట ఏంటంటే ఇండియా పక్కన ఉన్నటువంటి ఆఫ్ఘనిస్తాన్తో ఫ్రెండ్షిప్ చేయమని. కానీ లిట్టన్ ఇక్కడికి వచ్చిన తర్వాత సీన్ రివర్స్ అయింది. అసలు ఆఫ్ఘనిస్తాన్ మీద బ్రిటిష్ పిఎంకి ఉన్నటువంటి కన్సర్న్ ఏంటి, ఎందుకు ఆఫ్ఘనిస్తాన్తో ఫ్రెండ్షిప్ చేయమని పంపించాడు అనేదానికి మనం పరిశీలించినట్టయితే ఇక్కడ ఏషియన్ కాంటినెంట్లో పైన రష్యా ఉంది. సో యూరోప్లో మనకి బ్రిటన్ ఉంది. సో ఈ రష్యా అండ్ బ్రిటన్ క్రిమియన్ వార్లో ఇవి రెండు పార్టిసిపేట్ చేశాయి. సో రష్యా, బ్రిటన్ క్రిమియన్ వార్లో రెండు కూడా ఆపోజిట్ సైడ్స్లో ఉన్నాయి. సో ఇక్కడ మనం గమనించినట్టయితే క్రిమియన్ వార్ జరిగిన తర్వాత రష్యాకి వెస్ట్ సైడ్ ఎక్స్పాండ్ కావడం అనేది కాస్త కష్టంగా మారింది. అంటే రష్యన్స్కి ఈ వెస్ట్వర్డ్ ఎక్స్పాన్షన్కి ఒక బ్రేక్ పడిందన్నమాట. సో బాల్కన్స్లోకి మరింతగా చుచ్చుకుపోయేటటువంటి అవకాశము లేదు. సో మరోవైపున మనకు రష్యా కింద మనకు గమనించినట్టయితే ఆఫ్ఘనిస్తాన్, సో అలాగే ఇటువైపున ఇండియా ఉంది. సో రష్యా అనేది చాలా పెద్ద కంట్రీ. సో మనకి ఏషియన్ కాంటినెంట్లో పైన భాగం అంతా కూడా రష్యా కనిపిస్తుంది. సో అప్పట్లో ఇండియా అంటే పాకిస్తాన్, ఇండియా కలిపి ఇండియా అనేవాళ్ళం. ఎందుకంటే అప్పుడు ఇండియా మొత్తం కలిపి ఇండియా కాబట్టి సో ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్కి ఇండియాకి డైరెక్ట్గా బార్డర్ ఉందని అర్థం. సో అంటే ఇండియా, పాకిస్తాన్ కలిసి ఒకే కంట్రీగా ఇండియాగా ఉన్నాయి కాబట్టి సో ఆఫ్ఘనిస్తాన్కి ఇండియాకి డైరెక్ట్గా బార్డర్ ఉంది. సో ఇక్కడ ఎప్పుడైతే క్రిమియన్ వార్లో బ్రిటన్ అండ్ రష్యా ఫైట్ చేసినప్పుడు రష్యా వెస్ట్వర్డ్ ఎక్స్పాన్షన్కి బ్రేక్ పడిందో సో రష్యా అప్పుడు తను ఈస్ట్ వర్డ్గా ఎక్స్పాండ్ కావడానికి సో ప్రయత్నాలు మొదలుపెట్టిందనమాట.
సో ఈస్ట్ వర్డ్ అనొచ్చు, సౌత్ వర్డ్ అనొచ్చు. సో ఈస్ట్కి ఎక్స్పాండ్ అయితే సో ఫస్ట్ రష్యా ఆక్యుపై చేయాలనుకునేది ఆఫ్ఘనిస్తాన్ని. సో ఈ స్ట్రాటజీ ఆల్రెడీ మొదలైంది. కాబట్టి ఆఫ్ఘనిస్తాన్ని రష్యా గనక ఆక్యుపై చేసి తనలో కలుపుకున్నట్టయితే ప్రాబ్లం ఎవరికి వస్తుంది ఇక్కడ? ఇండియాకి. ఇండియాని పరిపాలిస్తున్న వాళ్ళు ఎవరు? బ్రిటిష్ వాళ్ళు. సో మీకు లాజిక్ అర్థమైపోయి ఉంటుంది. సో ఇండియా అనేది ఆల్రెడీ బ్రిటిష్ వాళ్ళ చేతుల్లో ఉంది. కాబట్టి రష్యా ఆఫ్ఘనిస్తాన్ని ఆక్యుపై చేస్తే సో నెక్స్ట్ థ్రెట్ ఇండియా పైన ఉంటుంది. ఇండియా పైన థ్రెట్ ఉంది అంటే దట్ వాజ్ బ్రిటిష్ ఇండియా, కాబట్టి ఆ సమయంలో బ్రిటన్ వాళ్ళకే ప్రాబ్లం అన్నమాట. అందుకు రష్యన్ ఎక్స్పాన్షన్ని ఆపడానికి డిజ్రాయలీకి ఉన్నటువంటి ప్లాన్ ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్తో ఫ్రెండ్షిప్ చేయడం. సో ఆఫ్ఘనిస్తాన్తో ఫ్రెండ్షిప్ చేసినట్టయితే ఆఫ్ఘనిస్తాను రష్యా మాట వినకుండా ఉంటుంది. సో ఒకవైపు ఆఫ్ఘనిస్తాన్ బ్రిటన్కి ఫ్రెండ్ అయినప్పుడు సో ఆఫ్ఘనిస్తాన్ని ప్రొటెక్ట్ చేసేటటువంటి బాధ్యత బ్రిటన్ పైన ఉన్నప్పుడు సో రష్యన్ ఎక్స్పాన్షన్ ఇటువైపు సో రాకుండా ఆపడం కుదురుతుందన్నమాట. సో ఇలాంటి పరిస్థితుల్లో డిజ్రాయలీ లార్డ్ లిట్టన్ని ఏప్రిల్ 1876లో ఇండియాకి గవర్నర్ జనరల్గా పంపించాడు. అయితే లిట్టన్ ఇండియాకు వచ్చిన తర్వాత పరిస్థితుల్ని మనం గమనించినట్టయితే ఇండియాలో ఉన్నటువంటి ఇండియాకి గవర్నర్ జనరల్గా ఉన్నటువంటి లార్డ్ లిట్టన్ సో ఇక్కడ ఉన్నటువంటి ఆఫ్ఘనిస్తాన్ రూలర్కి ఒక లెటర్ రాశాడు. సో అప్పుడు ఆఫ్ఘనిస్తాన్ రూలర్గా అమీర్ షేర్ అలీ ఉన్నాడు. ఇండియాలో ఉన్నటువంటి లార్డ్ లిట్టన్ సో ఇక్కడ ఉన్నటువంటి ఆఫ్ఘనిస్తాన్ రూలర్కి అమీర్ షేర్ అలీకి ఒక లెటర్ రాశాడు. సో దాని ప్రకారము లార్డ్ లిట్టర్ చాంబర్లైన్ అనేటటువంటి ఒక రాయబారిని అంబాసిడర్ని ఆఫ్ఘనిస్తాన్కి పంపిస్తాడు. సో ఈ చాంబర్లైన్ని ఆఫ్ఘనిస్తాన్లో బ్రిటిష్ అంబాసిడర్గా యాక్సెప్ట్ చేయాలి అని చెప్పేసి అమీర్ షేర్ అలీకి లార్డ్ లిట్టన్ లెటర్ రాస్తాడు. కానీ అప్పటికే అమీర్ షేర్ అలీ అంటే ఈ ఆఫ్ఘనిస్తాన్ రూలర్ ఎవరైతే ఉన్నారో అప్పటికే ఆఫ్ఘాన్ వార్ అనేది ఒకసారి జరిగింది. అంటే ఫస్ట్ ఆఫ్ఘాన్ వార్ జరిగింది. సో బ్రిటిష్ వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసిన బ్రిటిష్ వాళ్ళ కంట్రోల్లో ఆఫ్ఘనిస్తాన్ ఉన్న వాళ్ళు ఎన్ని కష్టాలు పడాల్సి వస్తుంది అనేది ఆఫ్ఘన్స్ ఆల్రెడీ తెలిసింది. కాబట్టి ఒకవైపు బ్రిటిష్ వాళ్ళంటే సో ఆఫ్ఘన్స్కి అంతగా ఇష్టం లేదు. మరోవైపు పైనుంచి ఆల్రెడీ రష్యన్ ఎక్స్పాన్షన్ అనేది స్టార్ట్ అయింది. కాబట్టి రష్యా ఆఫ్ఘనిస్తాన్ని ఆక్యుపై చేసే కంటే ముందే రష్యాతో ఫ్రెండ్షిప్ చేస్తే బాగుంటుందని చెప్పేసి సో ఆఫ్ఘనిస్తాన్ రూలర్ అమీర్ షేర్ అలీ ముందు రష్యాతో ఫ్రెండ్షిప్ మొదలుపెట్టాడు. అయినప్పటికీ లార్డ్ లిట్టన్ సో ఖచ్చితంగా సో ఆఫ్ఘనిస్తాన్ బ్రిటిష్ ఇండియాతో అంటే బ్రిటిష్ వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలని చెప్పేసి ఒక లేఖ రాసి చాంబర్లైన్ని తమ అంబాసిడర్గా రాయబారిగా యాక్సెప్ట్ చేయమన్నాడు. అయితే అమీర్ షేర్ అలీ పరిస్థితి ఇక్కడ చాలా డైలమాలో ఉందన్నమాట. సో ఒకవైపు రష్యన్ ఎక్స్పాన్షన్ ఉంది, మరోవైపు బ్రిటిష్ వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తే ఆ తర్వాత ఎన్ని నష్టాలు వస్తాయని ఆఫ్ఘన్ వాళ్ళ భయం. అండ్ నిజానికి అమీర్ షేర్ అలీ ఒకవేళ బ్రిటిష్ వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసినా సరే చాంబర్లైన్ అనేటటువంటి ఒక బ్రిటిష్ వ్యక్తిని ఒక ఇంగ్లీష్ వ్యక్తిని ఆఫ్ఘనిస్తాన్లో ఉంచుకోవడము ఆఫ్ఘన్ ప్రజలకు అసలు ఇష్టం లేదు. సో ఇలాంటి పరిస్థితుల్లో లార్డ్ లిట్టన్ సో ఇక్కడ మనకి ఒక డేట్ ఇస్తాడు, 20 నవంబర్ 1876. సో 20 నవంబర్ 1876 కల్లా లార్డ్ లిట్టన్ ఇచ్చినటువంటి ఆఫర్ని అమీర్ షేర్ అలీ గనక యాక్సెప్ట్ చేయకపోతే ఆఫ్ఘనిస్తాన్ పైన యుద్ధం చేస్తానని చెప్పేసి లార్డ్ లిట్టన్ ప్రకటిస్తాడు. సో ఆ టైం కల్లా ఆ లేఖలోనే భాగంగా ఇంకో మాట చెప్తాడు. చాంబర్లైన్ని అంటే తాను పంపినటువంటి రాయబారి అంటే అంబాసిడర్ చాంబర్లైన్ని సో ఆఫ్ఘనిస్తాన్లోకి
అలో కనుక చేయకపోతే సో ఖచ్చితంగా సీరియస్గా ఉంటానని చెప్పేసి లార్డ్ లిటన్ వాళ్ళకి ఆల్రెడీ లెటర్ రాస్తాడు. సో 20 నవంబర్ 1876 వరకు కూడా సో అతను ఆఫర్ యాక్సెప్ట్ చేయకపోయేసరికి కేవలం ఒకే ఒక రోజు వెయిట్ చేసి 1876 రోజు, పైగా ఏంటంటే ఇక్కడ ఇగో హర్ట్ కావడానికి కారణం ఏంటంటే చాంబర్లైన్ని సో ఆఫ్ఘనిస్తాన్లోకి పంపినప్పుడు సో ఆఫ్ఘనిస్తాన్ బార్డర్స్లో చాంబర్లైన్ని అడ్డుకుంటారు. సో తను పంపినటువంటి అంబాసడర్ని, తను పంపినటువంటి రాయబారిని ఆఫ్ఘనిస్తాన్లోకి రాకుండా అడ్డుకున్నారని చెప్పి లార్డ్ లిట్టన్ ఇగో హర్ట్ అవుతుంది. సో తను ఇచ్చినటువంటి డేట్ 20 నవంబర్ 1876. సో విత్ ఇన్ 1 డేలో, డేట్ అయిపోయినట్టు 1 డేలో తను ఆఫ్ఘనిస్తాన్ పైన వార్ డిక్లేర్ చేస్తాడు లార్డ్ లిట్టన్. సో ఇక్కడ మనకి ఇది జరుగుతుంది అని చెప్పేసి అబ్జర్వ్ చేసినటువంటి బ్రిటిష్ పిఎం డిజ్రాయిలీ కూడా ఈ వార్ ఆపమని చెప్పి లార్డ్ లిట్టన్కి చెప్తాడు. అక్కడ ఉన్నటువంటి మిగతా బ్రిటిష్ ఆఫీసర్స్ కూడా లార్డ్ లిట్టన్ అడుగుతాడు, కానీ లార్డ్ లిట్టన్ ఎవరి మాట వినడు. తన ఈగో హర్ట్ అయింది అని చెప్పేసి ఖచ్చితంగా ఆఫ్ఘనిస్తాన్ పైన వార్ డిక్లేర్ చేస్తారు. దట్ ఈజ్ సెకండ్ ఆఫ్ఘాన్ వార్. సో ఇక్కడ మనకి దట్ ఈజ్ సెకండ్ ఆఫ్ఘాన్ వార్. సో అందుకు జరిగింది అంటే ఒకవైపు బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి డిజ్రాయిలీ, ఒకవైపు బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి డిజ్రాయిలీ ఈ వార్ చేయడం సో వద్దు అని చెప్పినా సరే, అసలు లిట్టన్ని పంపింది కూడా ఆఫ్ఘనిస్తాన్తో ఫ్రెండ్షిప్ చేయడానికి అయినప్పటికీ కూడా లిట్టన్ ఈగో హర్ట్ కావడం వల్ల అతను ఆఫ్ఘనిస్తాన్ పైన వార్ డిక్లేర్ చేస్తాడు. సో ఐ థింక్ యువర్ డౌట్ ఈస్ సాల్వ్డ్. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మరికొన్ని తెలుసుకోవడానికి సో మా లెసన్స్ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ.